ఎన్హెచ్ఏకి పెట్టుకోవాలని మనము ప్లానింగ్ చేసుకున్నాం. అదే రకంగా ఢిల్లీలో అది ఒక మూమెంట్ జరుగుతుంది. ఇంకా మోస్ట్లీ ఒక నెలలో కూడా ఒక రకంగా ఒక శాంక్షన్ కూడా రాబోతున్నాయి. అదొక మంచి శుభవార్తగా మీకు అందరికీ తెలుపుతున్నాను. శాంక్షన్ అయిపోయిన ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తాను. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 24,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడూ లేనంత గిట్టుబాటు ధర వస్తుంది అందరికీ. పామ్ ఆయిల్ రైతులు అందరికి కూడా, ఇంకా ఎవరెవరు పామ్ ఆయిల్ పొలాలు వేసుకోలేదో అందరికి కూడా పామ్ ఆయిల్ పంటను వేసుకోండి. ఎందుకంటే పామ్ ఆయిల్ ఓన్లీ ఒక్క సంవత్సరం మేము వేస్తే లాస్ అవుతాం తప్పితే వచ్చే ఏళ్ళలో పామ్ ఆయిల్కి మంచి గిట్టుబాటు ధర రాబోతుంది. అందరు కూడా పామ్ ఆయిల్ వేసుకోమని అందరినీ కోరుకుంటున్నాను. ఈవెన్ ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు దగ్గర కూడా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పంట తగ్గించుకొని టొబాకోకి తగ్గించుకొని పామ్ ఆయిల్కి వెళ్ళడం ఎంతైనా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా పామ్ ఆయిల్ ధరలు ఇవాళ 24,000 రూపాయలు ఉన్నాయి. మనము పామ్ ఆయిల్ చెట్టు వేసినప్పుడు ఆ రేటు ఎవరు ఊహించలేదు. వచ్చే 10 ఏళ్ళలో నుంచి 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కావచ్చు 50,000 రూపాయలకి పామ్ ఆయిల్ రేట్లు పోతాయి. ఆ రోజు ఒక ఎకరా భూమి 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు పలుకుతుంటుంది. సిటీలో కూడా ఆ రేటు ఉండదు. అంత రేటు మన పామ్ ఆయిల్ పొలాల్లో ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పామ్ ఆయిల్కి మంచి గిట్టుబాటు ధర ఫ్యూచర్లో ఇంకా రాబోతుందని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.